పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపైన చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ లైవ్ లో అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి. వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కూడా హాజరవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గవర్నర్ని కలవడం, అంటే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండా సభ జరపడం, పూర్తిగా రోజా సస్పెన్షన్కి సంబంధించి హైకోర్టు ఆర్డర్స్ని ఒబే చేసి పూర్తిగా అసెంబ్లీ అధికారులు ఈ ఉదయం వ్యవహరించిన తీరు, స్పీకర్ వ్యవహార శైలి, ప్రభుత్వ తీరుని పూర్తిగా ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పూర్తిగా రాజ్యాంగ హక్కుల్నే ఉల్లంఘిస్తున్నారు, పూర్తిగా ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత పాలన అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆల్రెడీ ఈరోజు కోర్టులో కూడా ఈ మొత్తం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, హైకోర్టు తీర్పుకు సంబంధించి కూడా హైకోర్టు ఆర్డర్స్ని కూడా ఒబే చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ కానీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లాయర్స్ అంతా కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇదంతా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కోర్టు ఈ విషయాన్ని సోమవారం విచారిస్తామని చెప్పడంతో ఆ తర్వాత ఏం చేయాలనే దీనిపై రేపు కూడా అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, రేపు సభకు అటెండ్ అవ్వాలా లేకపోతే సోమవారం కోర్టులో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్ళాలా అని కానీ పూర్తిగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఒక క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మీడియాతో మాట్లాడి వెల్లడించబోతున్నారు. గౌతమి, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించట్లేదు, ఇప్పటికీ తమ అహంకారాన్ని ప్రదర్శించే ధోరణిలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రభుత్వ తీరుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? పూర్తిగా ఒక ఎమ్మెల్యే, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే సస్పెన్షన్, ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు జోక్యం చేసుకోవడం, నిన్న సాయంత్రం స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ కాపీని అసెంబ్లీ సెక్రటరీకి రోజా అందజేయడం, ఆ తర్వాత ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వస్తాననడం, అసెంబ్లీకి వచ్చిన తర్వాత గేట్స్ దగ్గరే ఆపేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా బైఠాయించి గంటన్నర సేపు, దాదాపు 2 గంటల సేపు అసెంబ్లీ ఆవరణలో ప్రొటెస్ట్ తెలుపుతున్నా కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి కానీ అసెంబ్లీ వైపు నుంచి ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నదే ఒక ప్రతిపక్షం, అటువంటి ప్రతిపక్షం లేకుండా సభను జరుపుకుంటున్న తీరుని అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ పరిణామాలన్నింటినీ కూడా కోర్టుకు నివేదించి స్పష్టంగా ఒక కాపీ ఇదున్న తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్స్ని కూడా ఒబే చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సలహాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించే పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు సర్కార్ ఎంత నియంతృత్వ పోకడల, ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాగా వ్యవహరిస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే సస్పెన్షన్ వ్యవహారంలో అసెంబ్లీ రూల్స్ మొత్తాన్ని కూడా ఉల్లంఘించి సస్పెండ్ చేయడం, దాన్ని కోర్టు తప్పుపట్టడం, ఈ నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ను కూడా ధిక్కరించిన పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, రేపు సభకు వెళ్ళాలా వద్దా, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పుడు సమావేశం జరుగుతుంది. గౌతమి, రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్.